ఈ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, A2 మాజీ ఐఏఎస్ అరవింద్ కుమార్, A3 హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి, A4 స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు, A5 యూకేకి చెందిన FAOకు గురువారం ఏసీబీ కోర్టు సమన్లు జారీ చేసింది. జూలై 31న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. హెచ్ఎండిఏ బోర్డుకు చెందిన 55 కోట్ల విదేశీ సంస్థలకు మళ్లించడంతో పాటు క్విడ్ ప్రోకోకు పాల్పడినట్లు పేర్కొంటూ మార్చి 23న ఏసీబీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. నిందితులు సాక్ష్యాల వాంగ్మూలాలతో హెచ్ఎండిఏ బోర్డులో నిధుల దుర్వినియోగానికి సంబంధించి దాదాపు 1000కి పైగా డాక్యుమెంట్ కోర్టుకు అందించింది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ వల్ల హెచ్ఎండిఏకు ఎలాంటి లాభం లేకపోగా 75 కోట్ల 88 లక్షల నష్టం వాటిల్లినట్లు గుర్తించింది. ఈ మొత్తం వ్యవహారంలో గ్రీన్ కో సంస్థ నుండి క్విడ్ ప్రోకో రూపంలో బీఆర్ఎస్ కు 44 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లు అందించినట్లు ఆధారాలు సేకరించింది ఏసీబీ తెలిపింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సిఎస్ఆర్ అందిస్తారు. కేటీ రామారావు మాజీ మంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు అధికారంలో ఉన్నప్పుడు, అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మొత్తం నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించినటువంటి ఈ ఫార్ములా కార్ రేస్ కార్యక్రమంలో జరిగినటువంటి లావాదేవీల్లో మొత్తం 55 కోట్ల రూపాయల నిధులను, ప్రభుత్వ నిధులను అక్రమంగా విదేశాలకు తరలించారు, ఆ కంపెనీలకు చెల్లించాడు అని చెప్పి వచ్చినటువంటి అభియోగాలు, దానికి సంబంధించినటువంటి కేసుని దర్యాప్తు చేసినటువంటి మన అవినీతి నిరోధక శాఖ కోర్టులో కేసు పెట్టడం, ఆ కేసు అంతా మళ్ళా ఆ కేసు విచారణకి కోర్టు స్వీకరించడం, ఆయన్ని కోర్టుకు హాజరు కావాలి అని చెప్పి సమన్లు కూడా జారీ చేయడం జరిగింది. ఈ సమన్లు జారీ చేయడం, లేకపోతే ఈ కేసుని చాలా తేలిగ్గా తీసుకున్నటువంటి కేటీ రామారావు అనేక రకాలుగా విమర్శలు కూడా చేశారు. చివరికి ఇది లోకపీస్ కేసు అని కూడా తను వ్యాఖ్యానించి ఆ కేసుని తను ఏమాత్రం ఖాతరు చేయటం లేదు, లెక్క చేయటం లేదు, ఆ కేసు అంత పెద్ద పటిష్టమైనది కాదు అని చెప్పి అనేక రకాలుగా ఆయన విమర్శలు చేశారు. ఇది ఒక లోకపీస్ కేసు అని చెప్పి అనేక రకాలుగా ఓదరిగా మీడియాలో కూడా మాట్లాడడం జరిగింది. అందువల్ల ఈ కేసును దర్యాప్తు చేస్తున్నటువంటి ఏసీబీ కూడా చాలా పకడ్బందీగా అన్ని రకాలుగా ఆధారాలను సేకరించి కోర్టుకు సమర్పించడం జరిగింది. అంతేకాకుండా ఒక ఎమ్మెల్యేని కానీ, ఒక మాజీ మంత్రిని కానీ, ఎమ్మెల్యేని కానీ దర్యాప్తు చేయాలంటే గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో గవర్నర్ కూడా కేటీఆర్ ని దర్యాప్తు చేయడానికి, విచారించడానికి అనుమతించడంతో ఈ కేసు మరింత బలపడింది. ఏసీబీ కోర్టు కూడా సమన్లు జారీ చేసి జూలై 31వ తేదీన కోర్టుకు హాజరు కావాలని చెప్పి ఆదేశించింది. ఆయనతో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారి, అంటే ఇటీవల రిటైర్ అయ్యారు అరవింద్ కుమార్, అప్పట్లో మున్సిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి అరవింద్ కుమార్, చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని కూడా ఈ కేసులో A3గా చేరుస్తూ కోర్టుకి హాజరు కావాలి, వ్యక్తిగతంగా హాజరు కావాలి. కేవలం అడ్వకేట్లు పంపించి వీళ్ళు గైర్హాజరైతే లాభం లేదు, వ్యక్తిగతంగా కూడా హాజరు కావాలని చెప్పి ఏసీబీ కోర్టు చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. అయితే ఈ కేసు మాత్రం తప్పకుండా మనీ లాండరింగ్ జరిగిందనేటువంటి అంశాలపైన కూడా ఈడీ కూడా గతంలో ప్రాథమికంగా ఎంక్వైరీ చేసింది. అయితే ఈడీ ఎంక్వైరీకి అవసరమైనటువంటి ఆధారాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం, అంటే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మొత్తం వివరాలన్నీ ఈడీకి కూడా అందజేసింది. లొట్టపీస్ కేసు అని చెప్పి చాలా తేలిగ్గా తీసుకున్నటువంటి మాజీ మంత్రి కేటీఆర్ ఈ కేసులో ఒక ఏసీబీ దర్యాప్తునే కాకుండా ఏసీబీ కోర్టు విచారణే కాకుండా భవిష్యత్తులో మళ్ళా ఈడీ దర్యాప్తులు కూడా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. థ్యాంక్ యూ సిఎస్ఆర్.